చిన్నప్పుడు అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంటిమి. వాళ్ళేమన్నారు, స్కూల్కి వెళ్తే బాగుంటుంది అనేసి అన్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగుండే. మార్నింగ్ 8:00 వెళ్తే 9:00కి స్కూల్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 3:00 అంతా ఇంటికి వచ్చేస్తాండి మీరు రిటర్న్. మంచిగా ఆడుకుంటా పాడుకుంటా. దాని తర్వాత హై స్కూల్కి పోతే ఇంకా బాగుంటుంది అన్నారు. అప్పుడు మళ్ళీ మా ఊరు నుంచి పక్క ఊరికి 5 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటా మళ్ళీ రిటర్న్ రావాలి. అప్పటి వరకు 3:00 వరకు ఉండే స్కూలు ఈవినింగ్ 4:45 వరకు పెట్టారు. అంటే ఇంటికి రావడానికి 6:00 అరౌండ్. లేదు హై స్కూల్ కన్నా ఇంటర్ బాగుంటుంది అన్నారు. అప్పుడు మా ఊరు దాటి మా పక్క ఊరు దాటి మండల్ దాటి డిస్టిక్ వెళ్ళినాం. అది జైలు కన్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇంటర్కి జైలుకి, సేమ్ అట్లానే ఉంటుంది. అరే డిగ్రీకి వెళ్తే బాగుంటుందిరా అన్నారు. డిగ్రీ ఏం చేసినామో ఏం చేస్తున్నామో తెలియకముందే 3 ఇయర్స్ అయిపోతుంది. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అని కొంతమంది, లేకుంటే హయ్యర్ స్టడీస్ అని కొంతమంది, రాష్ట్రాలు దాటి లేకుంటే డిస్ట్రిక్ట్స్ దాటి వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ 2 ఇయర్స్ అయిపోయే లోపలే రెస్పాన్సిబిలిటీస్ అని, లేకుంటే ఏదో ఒక రీజన్ వల్ల సంపాదించడం ఇది ఇది అనుకుంటా లైఫ్ని మనం తిరిగి చూసుకుంటే మనకంటూ ఏది కనపడదు. ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేస్తేనే మంచిగా ఉంటుంది. లేదు అంటే గుం గుంపులో గోవింద, అంటే అందరితో పాటు మనమైన అర్థం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పెద్ద ఆయన చెప్పిండు, ఇప్పుడు చిన్నప్పుడేమో తినే టైంలో తినాలా, ఆడుకునే టైంలో ఆడుకోవాలా, చదువుకునే టైంలో చదువుకోవాలా, అల్లరి చేసే టైంలో అల్లరి చేయాలా అనేసి. ఇప్పుడు నేను అదే చేస్తాను కదా, వాడేంది నాకు చెప్పెత్తి అనుకుని అప్పట్లో పెద్ద ఇదే అనుకున్నా. నేను చదువుకునే టైంలో తిరగడం స్టార్ట్ చేశాను, తినే టైంలో సంథింగ్ సాంగ్స్. సో ఎప్పుడు ఏ చేయాలో అది చేస్తేనే లైఫ్ మంచిగా ఉంటుంది. లేదు అంటే మనకి తెలిసినదే. ఓకే.